హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి టెట్ లేదా డిఎస్సిలో మ్యాథమెటిక్స్లో భాగంగా టైమ్ అండ్ వర్క్ ఈరోజు టైప్ నెంబర్ 4 చూడబోతున్నాం. సో ఆల్రెడీ మనం టైప్ 1, టైప్ 2, టైప్ 3 చేయడం జరిగింది. ఇప్పుడు టైప్ 4 చూడడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనకు బేసిక్స్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ వరకు ప్రతి టైప్లో కూడా మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా సరే 1, 2, 3 చూడగనట్లయితే మీరు ఖచ్చితంగా మన యొక్క టైప్ 1, టైప్ 2, టైప్ 3 కోసం చూడండి. చాలా సింపుల్ వేలో న్యూ టెక్నిక్ అప్రోచ్లో అన్ని ఇక్కడ చేయబోతున్నాం. ఈరోజు ఈ యొక్క భాగంలో మనం మొత్తం ఒక 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. మీకు ఈ యొక్క 5 క్వశ్చన్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో టెట్లో అయితే మనకు ఈజీ లెవెల్ ఉంటుంది, కానీ డిఎస్సిలో అయితే మాత్రం మనకు హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి మనకు కావాల్సింది జాబ్ కాబట్టి మనకు టైం కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఎగ్జామినేషన్కి మనం లో లెవెల్ నుంచి హై లెవెల్కి వెళ్తే మాత్రమే మనం సక్సెస్ సాధించగలం. మరి ఇక్కడ చూద్దాం. 56 మంది పురుషులు ఒక పనిని 24 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 42 మంది పురుషులు ఎన్ని రోజుల్లో చేయగలరు అంటున్నాడు. ఇది ఆల్రెడీగా మీరు చాలా వరకు కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఉంటారు, లేదా మీరు ఓన్గా చదివి ఉంటారు. అందులో నేను ఎలాబడిగా అయితే వెళ్ళలేను ఇంకా. సో డైరెక్ట్గా అటాక్ చేయడం అంతే. సో డైరెక్ట్ అటాక్ ఇస్తూ పోతాను, మీరు గమనించండి. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు చూడండి. ఇక్కడ ఫస్ట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. 56 మంది పురుషులు ఒక పనిని 24 రోజులు చేస్తున్నారు. అదే పనిని 42 మంది పురుషులు ఎన్ని రోజులు చేయగలరు అంటున్నాడు. సో జనరల్గా దీనికి ఏమంటే రకరకాల మెథడ్ చెప్తూ ఉంటారు. ఒక పక్క పురుషులు వేసుకుంటారు, మనుషులు ఒక పక్క రోజులు వేసుకొని ఎక్కువ తక్కువ అన్నీ వేసుకుంటారు. కొందరు ఏం చెప్తారంటే ఇక్కడ M1 D1 = M2 D2 చెప్తారు. ఇంకొందరు ఏం చెప్తారంటే M1 D1 T1 = M2 D2 T2 చెప్తాం. ఎఫిషియన్సీ ఉందనుకోండి, M1 D1 T1 E1 = M2 D2 T2 ఎఫిషియన్సీ అనమాట, E2 చెప్తాం. ఒకవేళ వర్క్ ఉందనుకోండి, అప్పుడు ఏం చెప్తుంటాం, M1 D1 T1 E1/W1 = M2 D2 T2 E2/W2. ఈ ఫార్ములా కూడా చెప్తూ ఉంటారు. ఈ ఫార్మ్స్ ఏం అవసరం లేదండి. మనకు జనరల్గా ఇటువంటి క్వశ్చన్స్ టైం డైరెక్ట్ అటాక్ ఇస్తారు. సో మనకు గమనించాల్సింది ఏమంటే వర్క్ ఉందా అని గమనించండి. ఒకవేళ వర్క్ ఉంటేనే మీరు కేర్ తీసుకోండి. వర్క్ లేదనుకోండి, కళ్ళు మూసుకొని నేను చెప్పి మీరు చేసేది ఫాలో అయిపోండి, మీకు మ్యాక్సిమం స్కోర్ మీకు వస్తుంది. సార్ మరి ఈ వర్క్ని ఎట్లా కనుక్కోవాలా అని మీకు డౌట్ రావచ్చు. వర్క్ని ఎట్లా కనుక్కోవాలంటే అనొచ్చు అనమాట. వాళ్ళు 500 మీటర్ల రోడ్డు వేసినారు, ఓకే, వాళ్ళు లేకుంటే 100 బొమ్మలు తయారు చేసినారు. ఇట్లా అన్నప్పుడే అది వర్క్గా మీరు భావించండి. ఏం చెప్తున్నాం, 5 కిలోమీటర్ల రోడ్డు వేసినారు అన్న, లేదా వాళ్ళు 100 బొమ్మలు తయారు చేసినారు, ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మనం ఈజీగా కనుక్కోవచ్చు. అది ఉన్నప్పుడు మాత్రమే ఏం చేయాలి, మీరు ఆ యొక్క వర్క్ను కింద రాసుకోండి. ఇంకా తర్వాత మీరు కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు, ఏది కూడా అవసరం లేదు. ఇక్కడ మనకి ఏముంది, మనుషులు ఉన్నారు, రోజులు ఉన్నారు కాబట్టి మనుషుల రోజులు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఏముంది, నాకు 56 ఉంది. సో 56 × 24 అంతే. మరి పూర్తి చేయగలుగుతుంది కదా. ఇక్కడైతే ఆ యొక్క ఫుల్ స్టాప్ను = అనుకోండి, అనుకోండి. తర్వాత ఏమన్నాడు, 42 మంది పురుషులు ఎన్ని రోజులు చేయలేరు, ఎన్ని రోజులు కంటే క్వశ్చన్ మార్క్ అంతే. ఏమి ఫార్ములా గీర్ములా ఏం గుర్తుపెట్టుకోవద్దు. మీరు చేయాల్సిన పని దాంట్లో వర్క్ ఏమన్నా ఉందా. జనరల్గా మనకు డిఎస్సిలో వర్క్ అనే వరకు పోకపోవచ్చు, ఒకవేళ ఇచ్చినా కూడా మనం సిద్ధంగా ఉంటాం. సో అది కూడా చివరిలో ఒక క్వశ్చన్ చెప్పినాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇట్లా అయిన తర్వాత మనం ఏం చేద్దాం, ఇంకా డైరెక్ట్ కొట్టేసుకుంటాం. ఓకే, మరి దీన్ని మళ్ళీ ఏం చేస్తుంటే కొందరు ఈ యొక్క క్వశ్చన్ మార్క్ ఉంది కదా, క్వశ్చన్ మార్క్ = 56 × 24/40 చేస్తారు. ఇదంతా కూడా ఏం చేద్దాం, టైం వేస్ట్ అండి, అనవసరం టైం వేస్ట్. సో డైరెక్ట్ అటాక్ పైన కొట్టేసుకోండి అంతే. ఉంటే పైన కొట్టేసుకోవచ్చు. ఇదంతా కొట్టుకుంటే ఇప్పుడు 7తో కొడదాం. 7 8 0 56, 7 6 0, ఓకేనా. ఓకే, మళ్ళీ ఇక్కడ 6 1s 6 4s అది అయిపోయింది. కానీ మనకి ఏం మిగిలింది ఇక్కడ, క్వశ్చన్ మార్క్ సో 8 × 4 ఎంత, 32 అంతే ఆన్సర్. సో మనకు ఆన్సర్ ఎంత, ఎన్ని రోజులు చేయాలంటే 32 రోజులు చేయగలని చెప్తాం అంతే. సో మనకు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఎన్ని రోజులు అవసరం లేదు. సో ఎప్పుడైనా సరే ఈ విధంగా క్వశ్చన్ ఉన్నప్పుడు మీరు ఏమి చేయొద్దండి, కళ్ళు మూసుకొని ఏం చేయాలి, వాళ్ళు ఏమైతే ఇచ్చారో అది రాసేయండి. అంటే 56 × 24 = 42 క్వశ్చన్ మార్క్ అంతే, అయిపోయింది ఆన్సర్. ఎందుకంటే మనం ఇప్పటి నుంచో మనం మార్కెట్లో ఉన్నాం, ఎప్పటి నుంచో మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాం, చదివి పెట్టాం. మళ్ళీ బేసిక్స్ అన్నీ మనకు అనవసరం. సో నాకు కమ్ టు క్వశ్చన్ నెంబర్ 2. ఇది మీరు చేస్తారు, ఫాస్ట్గా చేయండి. 48 మంది స్త్రీలు ఒక పనిని 36 రోజుల్లో పూర్తి చేసిన అదే పనిని 56 రోజుల్లో పూర్తి చేయాలంటే ఎంతమంది స్త్రీలు అవసరం అంటున్నాడు.
ఇంత ముందు లెక్కలేమో ఎన్ని రోజులు, ఇక్కడేమో ఎంతమంది పురుషులు. ఏమన్నా చెప్పు, మనకు ఏమి ఇచ్చాడు, వ్యక్తులు ఇచ్చాడు. మెన్ లేకుండా డేస్, వేరే సార్ పర్సన్స్. ఇక్కడ నాకేంది డేస్ ఉంది. సో మెన్ డేస్ తప్ప ఏం లేదు ఇక్కడ. సో మెన్ అండ్ డేస్ ఉందా, ఫుల్ స్టాప్ ముందు ఏ నెంబర్స్ అయితే ఉంటాయో అన్నీ మల్టిప్లై చేయండి. ఫుల్ స్టాప్ ఈజ్ ఈక్వల్ అనుకోండి, ఫుల్ స్టాప్ తర్వాత ఏ నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ అని రాసి చివరి ఒక క్వశ్చన్ మార్క్ తెలియచేయండి, ఆన్సర్ అయిపోయింది. ఇక్కడ నాకేంది, ఇక్కడ 48 × 35 అయిపోయింది ఈజ్ ఈక్వల్ టు పూర్తి చేసినా అన్నాడు. పూర్తి చేసినా మరి 50 వచ్చాడు, 56 × క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో ఈ విధంగా చేసుకుంటే మనకు ఆన్సర్స్ అని చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. ఓకే, దాన్ని కొడతాం. సో 35 56 ఉంది, 75 35. ట్రై చేయండి 8 టైమ్స్. ఓకే, 8 ones 6 times. 6 × 5 ఎంత, 30 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ అంటే ఎంతమంది స్త్రీలు అవసరం, ఎంతమంది, 30 మంది అవసరం. సో చాలా సింపుల్ వర్క్ చేసుకోవచ్చు కదండి. సో మనం చేయాల్సిందంటే టేబుల్స్ మనకు బాగా తెలిసి ఉండాలి. ఓకే, టేబుల్స్ పట్టుందనుకోండి, అందుకని మీరు టేబుల్స్ మాత్రం కంపల్సరీ చదవండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది. ఇది జస్ట్ 10 seconds ఆన్సర్ అయిపోద్ది. 10 seconds మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే. నో కమ్ టు క్వశ్చన్ నెంబర్ 3. 32 మంది బాలురు ఒక పనిని, ఏం చెప్తున్నాం, బాలురు మెన్ ఇచ్చాడు. బాలురు ఒక పనిని రోజుకు 6 గంటల వంతున పని చేసిన 15 రోజుల్లో పూర్తి అవుతుంది. ఇది ఇంతవరకు మనకు స్టేట్మెంట్ అయిపోయింది. ఇక్కడ మనకేమి ఇచ్చాడు, మనుషులు ఇచ్చాడు, గంటలు ఇచ్చాడు, రోజులు ఇచ్చాడు, అయిపోయింది. వర్క్ ఉందా లేదా గమనించాడు. వర్క్ లేదు. వర్క్ లేకుండా ఏం చేయాలా, ఏమైతే నెంబర్స్ ఇచ్చాడో అన్నీ కూడా మల్టిప్లై చేసేయండి. ఓకే, నాకేమి ఇచ్చాడు, 32 × 6 × 15. ఇక్కడ కమ్మల ఫుల్ స్టాప్ వస్తుంది, దాన్ని ఈజ్ ఈక్వల్ అనుకోండి. ఈజ్ ఈక్వల్ టు అదే పని 40 మంది రోజుకి ఎన్ని గంటలు, 8 గంటలు పని చేసినా ఎన్ని రోజుల్లో పూర్తి అవును. మరి ఖచ్చితంగా రెండో దాంట్లో మనకు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం, మనంగా కొట్టేసుకుంటాం. ఓకేనా, 8తో కొడతామా, 8 1 8, 8 4 32, 4 1 4 10. ఓకేనా, 5 1 3, 5 2, 2 1 2 3. సో 3 × 3 ఎంత, 9 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అంతే. సో అడిగింది ఎన్ని రోజులు అంటే కాబట్టి మనకు ఆన్సర్ ఉంటుంది 9 days అని చెప్తాం. ఇప్పుడు కష్టమైంది, ఎప్పుడు కూడా కష్టపడదండి, చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ వెళ్తాం. అయితే ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే, మీ రిలేటివ్స్ ఎవరైనా సరే, ఆర్ఆర్బి జేఈ కానీ, ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, ఎస్ఎస్సి సీజీఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, జీడీ కానీ బ్యాంక్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్టయితే మీరు మరి ఇక్కడ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్కి రెఫర్ చేయండి. ఇక్కడ మనకు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, స్టడీ ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి. జీడీ వాళ్ళకు సపరేట్గా బ్యాచ్ ఉంది, వాళ్ళకి గ్రౌండ్ కూడా ఉంటుంది. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 4. 30 మంది కార్మికులు రోజుకు 7 గంటల వంతున పని చేస్తూ ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని రోజుకు 6 గంటల వంతున పని చేస్తూ 30 రోజుల్లో పూర్తి కావాలంటే ఎంతమంది కార్మికులు అవసరము అంటున్నాడు. సేమ్ మోడలే కదా. కనుకేమన్నారు, మనుషులు ఉన్నారా, మనకేమిచ్చారు, మనుషులు ఉన్నారు. ఎంతమంది, 30 మంది ఉన్నారు. రోజుకి ఎన్ని గంటలు టైం ఇచ్చాడు, గంటలు ఇచ్చాడు, మళ్ళీ ఏమిచ్చాడు, ఒక 18 రోజులు పూర్తి చేయాలన్నాడు. అంటే ఇక్కడ నాకేముంది, మనుషులు ఉన్నారు, గంటలు ఉంది, రోజులు ఉంది. వర్క్ ఉందా, వర్క్ లేదు కదా. సో వర్క్ లేకుండా ఏం చేయాలి, మనం ఫస్ట్ అంతా మల్టిప్లై చేద్దాం. మళ్ళీ ఏమన్నాడు, ఇంకా అసలు నెక్స్ట్ అంతా చదవగా టైం వేస్ట్. ఇంకా సో అంతరు చదివిన తర్వాత క్లోజ్, ఇంకా ఏముంది మనకు అనవసరం. సో ఏమిది ఇక్కడ నాకు 30 × 7 × 18 ఈజ్ ఈక్వల్ టు నాకేంది ఇక్కడ 6 × 30. చివరిగా ఎంతమంది కార్మికులు కాదు క్వశ్చన్ మార్క్. ఎందుకు కనుకోండి క్వశ్చన్ మార్క్ కొడితే ఇప్పుడు కొట్టేసుకోండి. ఓకే, 6 1 6, 6 5 30, 5 1 5, 5 6 30, 6 1 6, 6 3 18. సో 7 × 3 ఎంత, 21 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అంటే అడిగింది ఏమంటే ఎంతమంది కార్మికులు కాబట్టి మొత్తం 21 మంది కార్మికులు అయితే వాళ్ళు చెప్పిన ప్రకారమే పని అయిపోతుంది. ఏదైనా కష్టం ఉందండి. సో ఇది 4th మోడల్. ఇప్పుడు ఇంకా హై మోడల్కి వెళ్తున్నాం. ఇది ఇంకా ఎక్స్ట్రీమ్ మోడల్. దీంట్లో ఈ టైప్లో ఇది ఎక్స్ట్రీమ్ మోడల్, ఇంతకన్నా ఎక్కువ పోయే ప్రసక్తి లేదు. మరి చూద్దాం. 16 మంది వ్యక్తులు ఏం చెప్తున్నారు, 16 మంది వ్యక్తులు రోజుకు 8 గంటల వంతున పనిచేస్తూ 52 మీటర్ల పొడవు గల గోడను 20 రోజుల్లో పూర్తి చేసిన అడిగైపోయింది. పూర్తి చేసిన 64 మంది వ్యక్తులు రోజుకు ఎంతమంది, 64 మంది వ్యక్తులు రోజుకు 10 గంటల వంతున పనిచేస్తూ 65 మీటర్ల పొడవు గల గోడను కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ నాకేముంది, మంది ఉన్నారు, గంటలు ఉంది, రోజులు ఉంది, దాంతోపాటుగా 52 మీటర్ల పొడవు అన్నాడు.
ఇది ఏంది, ఇది వర్క్, ఇదేమిది వర్క్, ఇట్లా మిడ్ వేజ్. ఇది ఎక్స్ట్రీమ్ మోడల్, అంటే ఇక్కడ నాకు వర్క్ ఉంది. అయితే ఇక్కడ మళ్ళీ మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ 64 మంది వ్యక్తులు రోజుకు 10 గంటల వంతున పనిచేస్తూ 65 మీటర్ల పొడవు గల గోడను, 65 మీటర్ల పొడవు, ఇదేంటిది వర్క్. ఒక గోడను కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. సో ఇక్కడ మాత్రం మీరు కేర్ తీసుకోండి, ఎందుకు మనకు వర్క్ ఇచ్చాడు కాబట్టి. సో వర్క్ ఏం చెప్పినాం, వర్క్ కింద వస్తుంది, వర్క్ అనేది కింద వస్తుంది. జనరల్గా మనకి ఎవరు ఇచ్చినా కూడా మనం సిద్ధంగా ఉండాలి. మరి చేద్దామా, ఏముంది ఇక్కడ నాకు 16 మంది వ్యక్తులు ఇంటూ 8 గంటల పని చేస్తూ ఇంటూ ఇక్కడ ఏమన్నాడు, ఇదేమిది వర్క్, ఇదేమిది వర్క్ కాబట్టి కింద వేసుకోవాలి. వర్క్ కాబట్టి నాకు కింద వేసుకుంటా ఇంటూ 25 రోజులు. సో ప్లస్ స్టాప్లో కనుమానం ఈజీకోల్డ్ అనుకోండి. తర్వాత నాకేముంది, 64 మంది ఉన్నారు కాబట్టి 64 ఇంటూ రోజుకు 10 గంటలు అన్నాడు ఇంటూ 65 మీటర్ల పొడవుల గోడ, 65 మీటర్ల గోడ కట్టినారు కాబట్టి వర్క్ కట్టి కింద రావాలా వర్క్ అనేది ఎప్పుడైనా సరే ఇంటూ ఎన్ని రోజులు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో జనరల్గా మనకి ఈ మాటలు వెళ్ళకపోవచ్చు, ఒకవేళ వెళ్ళినా కూడా మనం సిద్ధంగా ఉండాలి. అందుకని లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ప్రతి టైంలో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు కొట్టేసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే, ఏం చేద్దండి, ఈ క్వశ్చన్ మార్క్ మనకు కావాలి కాబట్టి ఈజీక్వల్ ఉన్నప్పుడు పైన కొట్టినా కదా మనం. ఇక్కడంతా కూడా ఏం చేసినామా, పైన కొట్టాం. అదే మాదిరిగా కింద ఉన్నా కూడా మనం కొట్టుకోవచ్చు, తప్పు కాదు. కింద కొట్టుకోవచ్చు, పైన కొట్టుకోవచ్చు. ఒకవేళ అది కూడా లేదనుకోండి, పైన కింద కొట్టుకోవచ్చు. ఇది మనకి కాన్సెప్ట్. ఓకే, 14 కొద్దాం. 14 52, 13 5 65. సో కింద కొట్టినాక పై ఛాన్స్ ఉందా, లేదు. ఇప్పుడు పైకి కింద పోదాం. 5 1 5, 5 2 10. ఓకే, అయిపోయిందా. ఇంకైతే కింద లేదు, ఇక్కడ ఉందా, ఇక్కడ ఉంది కదా. 4 1 4, 4 2 8. సో ఇంకంతా పోయింది. ఇప్పుడు ఇంకా పైన చూసుకుంటాం. 8 2 16. ఓకే, ఒకటి డైరెక్ట్గా ఏం చేస్తాం, 8 సరే పోతుంది మనకు 8 64. మళ్ళీ 2 1 2, 2 4 8. అంటే డైరెక్ట్గా మీరు ఏం చేసుకోవచ్చు, 16 16 కొట్టుకోవచ్చు, తప్పేం కాదు. అంటే నాకు టక్కున ఐడియా రాలి కాబట్టి చెప్పినా, మీరు డైరెక్ట్గా కొట్టుకోవచ్చు, తప్పేం కాదు. మళ్ళీ 2 1s, ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. నేను మిగిలింది మనకు చూడండి, ఇక్కడ మిగిలింది మనకు 25. 25 ఈక్వల్ టు, ఓకే 25 ఈక్వల్ టు మిగిలింది నాకు ఇక్కడ 4 ఇంటూ క్వశ్చన్ మార్క్, 4 ఇంటూ క్వశ్చన్ మార్క్. మనకు కావాల్సింది ఏమి, క్వశ్చన్ మార్క్. సో క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇట్లా వస్తుందా, అంటే ఏమవుతుంది నాకు 25/4 అవుతుంది. ఇది 25/4 అనేది ఏమి, అపక్రమ భిన్నం కదా. సో అపక్రమ భిన్నాన్ని అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసుకోవాలంటే మిశ్రమ భిన్నం రాసుకోవాలా. సో 4 దేనిసార్లు 4 24, 1/4 డేస్. ఓకే, ఇందులో రోజులు కాబట్టి 4 డేస్. సో ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోద్ది. కంపల్సరీగా మనకు టెట్ లేదా డిఎస్సిలో టైమ్ అండ్ వర్క్లో ఇటువంటి మోడల్ బిట్టి పడి తీరుతుంది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు ఏ డౌట్స్ కూడా కింద కమెంట్ తెలియపరచండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మనకి ఛానల్ అందు మీకు ఈ యొక్క టెట్ లేదా డిఎస్సికి ఎగ్జామినేషన్ వరకు మీకు మంచి కంటెంట్తో మంచి బిట్స్తో మేము రావడం జరుగుతుంది. మరి చివరిగా మీకు కంపల్సరీగా గతంలో జరిగిన ఎగ్జామినేషన్స్ బిట్లన్నీ కూడా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీగా మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.